పిల్లలు నమస్కారం. ఈనాటి గణిత పాఠానికి టీశాట్ వారి గణిత పాఠానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. పిల్లలు, మనం అసలు గణితం ఎందుకు నేర్చుకుంటాం? ఎందుకంటే నిత్య జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు మనకు గణితం ద్వారా సులువుగా వాటి పరిష్కారాలు కనుగొనగలుగుతాం. గణితం నేర్చుకోవటానికి ఇదొక ముఖ్య కారణం. ఈ గణితం ద్వారా మనము నిత్య జీవితంలో ఎదురయ్యే వివిధ జీవిత సమస్యలకు సంబంధించి కొన్ని రకాల సమస్యలను ఎలా సాధించుకోవాలో ఈనాటి టీశాట్ పాఠంలో గణిత పాఠంలో మనం నేర్చుకుందాం. పిల్లలు, ఒకసారి ఈ చిత్రాన్ని గమనించండి. ఈ చిత్రంలో మనకు రకరకాల బొమ్మలున్నటువంటి బొమ్మల దుకాణం కనిపిస్తుంది. ఈ దుకాణానికి వెళ్లి కొంతమంది విద్యార్థులు తమకు కావలసిన బొమ్మలను కొనుక్కున్నారు. అయితే ఈ బొమ్మలకు వాళ్ళంతా మొత్తంగా డబ్బులు చెల్లించారు. ఈ డబ్బులు చెల్లిస్తూ ఒక్కొక్క బొమ్మకి ఎంత ధర అయిందో తెలుసుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. వారికి మనమేమైనా సహాయం చేయగలమో చూద్దాం. అరుణ్ అనే విద్యార్థి 3 పెట్టె బొమ్మలను 60 రూపాయలు పెట్టి కొనుక్కున్నాడు. అయితే ఒక్కొక్క బొమ్మ ధర ఎంత అయ్యి ఉండొచ్చు? అలాగే అనూష 3 బొమ్మలని 27 రూపాయలతో కొనుక్కుంది. మానస 4 బొమ్మలను 32 రూపాయలు పెట్టి కొనుక్కుంది. శిల్ప 2 బొమ్మలను 100 రూపాయలు వెచ్చించి కొనుక్కుంది. మళ్ళీ ఒకసారి చూడండి, వీళ్ళు ఒక్కొక్క బొమ్మ ధర ఎంతైందో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అరుణు 60 రూపాయలతో 3 బొమ్మలు కొన్నాడు. అయితే ఒక్క బొమ్మ ఖరీదు ఎంత అయి ఉండవచ్చు పిల్లలు? అయితే ఇప్పుడు ఇవ్వబడినటువంటి ఈ సమాచారాన్ని మనము సమీకరణ రూపంలో రాసుకోవటం ద్వారా అరుణ్ కొన్న ఒక్కొక్క బొమ్మ ధర ఎంతో తెలుసుకోవచ్చు. అయితే ఎలా తెలుసుకోవాలి? ఫస్ట్ ఈ సమాచారాన్ని మనము సమీకరణ రూపంలో రాసుకుందాం. ఒకసారి చూడండి. 3 బొమ్మలకు 60 రూపాయలు అంటే 3 ఇంటూ బొమ్మ ఖరీదు ఈజ్ ఈక్వల్ టు 60 రూపాయలు అయింది. అంటే బొమ్మ ఖరీదును మనకు తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్గా అనుకున్నట్లయితే 3 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 60 రూపాయలు అవుతుంది. 3x ఈజ్ ఈక్వల్ టు 60 రూపాయలు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 60/3, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20. అంటే అరుణ్ కొన్న ఒక్క బొమ్మ ఖరీదు 20 రూపాయలు అవుతుంది. అయితే మనకు ఇందులో అరుణ్ కొన్నటువంటి బొమ్మ ఖరీదు ఎక్స్గా తీసుకున్నాం. అంటే మనకు తెలియని రాశి అయినటువంటి ఆ బొమ్మ ఖరీదును కనుగొనటానికి మనము ఎక్స్ను ఉపయోగించుకున్నాము. ఈ సమీకరణంలో ఈ తెలియని రాశిని ఉపయోగించుకొని మనకు కావలసిన రాశి యొక్క విలువను కనుగొన్నాము. ఇట్లా తెలియని రాశులను కనుగొనటానికి ఉపయోగించే బీజీయ అక్షరాలను మనము చరరాశులు అంటారు. వీటిని సాధారణంగా మనము ఆంగ్ల భాషలోని అక్షరాలచే సూచిస్తాము. XYZ PQR ఇట్లా మన ఆంగ్ల భాషలోని అక్షరాలతో సూచిస్తాము. అయితే ఈ సమీకరణం మనకు చరరాశి యొక్క విలువను కనుగొంటాం. ఈ చరరాశి యొక్క విలువ సమీకరణాన్ని తృప్తిపరిచినట్టయితే ఆ సమీకరణానికి అదే సాధన అంటాము. అంటే ఇచ్చినటువంటి సమీకరణాలను తృప్తిపరిచే చరరాశి విలువ ఏదైతే ఉందో దానినే సాధన అంటాము. ఒకసారి మళ్ళీ మిగిలిన విద్యార్థులు కొన్న బొమ్మల యొక్క ధరను, అంటే మనము ఆ బొమ్మలకు సంబంధించిన విషయానికి సమాచారానికి సమీకరణాలు తయారు చేసి వాటి సాధనలను గమనిద్దాం. ఒకసారి చూడండి. ఇక్కడ అనూష 3 బొమ్మలను 27 రూపాయలతో కొన్నది. అంటే అనూష 3 బొమ్మల ధర 27 రూపాయలు. బొమ్మ ధర ఈజ్ ఈక్వల్ టు వై అనుకున్నట్లయితే 3 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 27 రూపాయలు. 3y ఈజ్ ఈక్వల్ టు 27 అవుతుంది. వై ఈజ్ ఈక్వల్ టు 27/3 అంటే 9 రూపాయలు. అనూష కొన్న ఒక్క బొమ్మ ధర 9 రూపాయలు అవుతుంది. ఇలాగే మన మానస కొన్న బొమ్మ ధర చూద్దాం. మానస 4 బొమ్మలను 32 రూపాయలతో కొనింది. అంటే 4 ఇంటూ బొమ్మ ఖరీదు 32 రూపాయలు.
బొమ్మ ఖరీదు ఈజ్ ఈక్వల్ టు జెడ్ అనుకున్నట్లయితే 4z ఈజ్ ఈక్వల్ టు 32 రూపాయలు అవుతుంది. ఆ విధంగా జెడ్ ఈజ్ ఈక్వల్ టు 32/4 8 రూపాయలు. అంటే మానస కొన్న బొమ్మ ధర 8 రూపాయలు అని మనకు తెలుస్తుంది. అలాగే శిల్ప కొన్న బొమ్మ ధరను కూడా చూద్దాం. శిల్ప 2 బొమ్మలు మొత్తంగా కొన్న ధర 100 రూపాయలు. అంటే 2 ఇంటూ బొమ్మ ధర ఈజ్ ఈక్వల్ టు 100 రూపాయలు. బొమ్మ ధర పి అనుకున్నట్లయితే 2 ఇంటూ పి 100 రూపాయలు అవుతుంది. పి ఈజ్ ఈక్వల్ టు 50 రూపాయలు. అంటే శిల్ప కొన్న ఒక్క బొమ్మ ధర 50 రూపాయలు అవుతుంది. ఇలా ఇవ్వబడినటువంటి సమాచారానికి సమీకరణాలు మనం ఒక పట్టికలో రూపొందించుకొని ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ పిల్లలు అరుణ్, అనుష, మానస, శిల్ప ఒక్కొక్కళ్ళు కొన్న బొమ్మ ధరలు మరియు వాటికి చెల్లించిన మొత్తాలు, అందులో ఒక్కొక్క బొమ్మ ధర కనుక్కోవటానికి వీళ్ళు ఉపయోగించినటువంటి చరరాశులైన XYZ ఇందులో దీని ద్వారా మనము సమాచారానికి తయారు చేసిన సమీకరణము, ఆ సమీకరణకు సాధనగా వచ్చినటువంటి విలువలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు ఒకటి చూద్దాం. అరుణ్ 3 బొమ్మలు కొని 3 బొమ్మలను 60 రూపాయలకు కొన్నాడు. ఒక్కొక్క బొమ్మ ధర తెలుసుకోవడానికి గాను అతను ఆ విలువను x గా అనుకొని 3x ఈజ్ ఈక్వల్ టు 60 రూపాయల నుండి x ఈజ్ ఈక్వల్ టు 20 సాధనగా కనుగొన్నాడు. అలాగే మిగతా వారి విషయంలో కూడా అంతే జరిగింది. అయితే ఈ సమీకరణాలను ఒకసారి పరిశీలించండి. 3x ఈజ్ ఈక్వల్ టు 60, 3y ఈజ్ ఈక్వల్ టు 27, 4z ఈజ్ ఈక్వల్ టు 32, 2p ఈజ్ ఈక్వల్ టు 100. ఈ అన్ని సమీకరణాలలో కూడా ఎన్నెన్ని చరరాశులు ఉన్నాయి? ప్రతి సమీకరణంలో కూడా ఒకటే చరరాశి ఉంది. ఈ సమీకరణం అంటే ఏకచరరాశిని కలిగినటువంటి సమీకరణాలు. ఈ సమీకరణంలో ఉన్నటువంటి చరరాశి యొక్క గరిష్ట ఘాతము 1గా ఉంది. ఇలా అంటే వీటి నుంచి ఇవి ప్రథమ పరిమాణ సమీకరణాలని తెలుస్తుంది. అంటే ప్రథమ పరిమాణ సమీకరణాలను మనము రేఖీయ సమీకరణాలు అంటాం. ఈ సమీకరణాలన్నీ కూడా ఏకచర రాశిని కలిగి ఉన్నటువంటి రేఖీయ సమీకరణాలుగా తెలుస్తుంది. వీటన్నిటి సాధనలు కూడా చూడండి. 3x ఈజ్ ఈక్వల్ టు 60 అయినప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 20గా, 3y ఈజ్ ఈక్వల్ టు 27 అయినప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 9, 4z ఈజ్ ఈక్వల్ టు 32 అయినప్పుడు z ఈజ్ ఈక్వల్ టు 8గా, 2p ఈజ్ ఈక్వల్ టు 100 అయినప్పుడు p ఈజ్ ఈక్వల్ టు 50గా వచ్చింది. అంటే ఈ సాధనగా వచ్చినటువంటి ఈ 20 కాకుండా 3x ఈజ్ ఈక్వల్ టు 60లో వేరే ఏ x విలువకైనా ఈ సమీకరణం తృప్తి చెందుతుందా? ఆలోచించండి పిల్లలు ఒకసారి. సరిగ్గా చెప్పారు. ఖచ్చితంగా ఈ సమీకరణానికి x ఈజ్ ఈక్వల్ టు 20 మాత్రమే సాధన అవుతుంది. అంటే ఏకచర రాశిలో కలిగినటువంటి రేఖీయ సమీకరణాలకు సాధన ఏకైకంగా ఉంటుంది. ఈ విషయాన్ని మనము కింది తరగతులలోనే నేర్చుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మరొక సందర్భం ఉంది. దాన్ని ఒకసారి చూడండి పిల్లలు. భాను అనే విద్యార్థి 2 పెన్నులు మరియు ఒక పుస్తకాన్ని 40 రూపాయలతో కొనుక్కున్నాడు. తర్వాత నరేష్ అనే విద్యార్థి 3 పెన్సిళ్ళు 4 బాక్సులను 60 రూపాయలతో కొన్నాడు. వీళ్ళు కూడా ఒక్కొక్క దాని ఖరీదు కనుక్కోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అంటే ఇలాంటి విషయాలన్నీ నిత్య జీవితంలో మనం కనుక్కోవడానికి ఇంతకుముందు చిన్న చిన్న విషయాలను చిన్న చిన్న సమీకరణాల ద్వారా కానీ లేదా ప్రత్యక్షంగా మనమే డైరెక్ట్గా నోటి ద్వారా చెప్పగలిగాం. కానీ పెద్ద పెద్ద విషయాలు పెద్ద పెద్ద వస్తువుల విలువలు కనుగొనడానికి మనకు బీజగణితం ఎంతో ఉపయోగపడుతుంది. బీజగణితం ద్వారా మనకి ఇవ్వబడినటువంటి సమాచారాన్ని సమీకరణంలోకి మార్చుకొని మనకు నిత్య జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యల పరిష్కారానికి మనము సులభంగా సాధనలు కనుగొనవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఈ ఇద్దరు విద్యార్థులు కొన్న వస్తువులు ఎలా పట్టికలో పొందుపరిచారో చూడండి. 2 పెన్నులు ఒక పుస్తకానికి చెల్లించిన మొత్తం 40 రూపాయలు. అంటే వీళ్ళకిప్పుడు తెలియాల్సిన విలువలు పెన్ను ధర విడిగా కావాలి, పుస్తకం ధర విడిగా కావాలి. అంటే వీళ్లకు తెలియని 2 విషయాలను తెలుసుకోవడానికి 2 తెలియని రాసుల విలువలు తెలుసుకోవడానికి వీళ్ళు 2 చరరాశులను ఎన్నుకున్నారు.
వాటిని XYగా తీసుకున్నారు. అంటే మనము ఈ సమాచారానికి సమీకరణాన్ని 2 ఇంటూ పెన్నుల ధర ప్లస్ 1 ఇంటూ పుస్తకం ధర మొత్తం 2x + y = 40గా ఈ సమీకరణాన్ని రూపొందించారు. దీన్ని ఇంకా విపులంగా చూద్దాం. మనం 2 పెన్నులు ప్లస్ 1 నోటు పుస్తకంని భాను 40 రూపాయలతో కొన్నాడు. అంటే పెన్ను ధర x మరియు నోటు పుస్తకం ధర y అనుకున్నట్లయితే 2 ఇంటూ x ప్లస్ 1 ఇంటూ y = 40 రూపాయలు. దీని నుంచి మనకు 2x ప్లస్ y = 40 అనే సమీకరణం మనకు కనిపిస్తుంది. అంటే దీని నుంచి మనకు రెండు తెలియని రాశుల విలువలు తెలుసుకోవాలంటే మనకు రెండు చరరాశులతో కూడి ఉన్నటువంటి సమీకరణం అవసరము. దాని విధంగానే మనము రూపొందించుకున్నాం. దీని నుండి ఇప్పుడు మనము వీటి యొక్క సాధనలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. 2x + y = 40లో మనం ముందుగా చెప్పుకున్నట్టుగా x, yలు రెండు చరరాశులు మనకు కనిపిస్తున్నాయి. అయితే ఈ 2x + y = 40లో ఈ రెండు చరరాశుల విలువలు కనుగొంటే మనకి ఇవ్వబడినటువంటి ఈ సమీకరణం మనము సాధించి మనకు కావలసిన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అయితే ఇక్కడ 2x + y = 40లో ఇవి రెండు చరరాశులను కలిగి ఉన్నాయి. ఇవి రెండు చరరాశుల యొక్క గరిష్ట ఘాతం కూడా 1. అంటే ఇది ప్రథమ పరిమాణ సమీకరణాన్ని తెలియజేస్తుంది. అంటే ప్రథమ పరిమాణాన్ని కలిగి ఉన్నటువంటి బీజీయ సమీకరణాన్ని మనము రేఖీయ సమీకరణము అని ముందుగానే చెప్పుకున్నాం. ఇవి అంటే రెండు చరరాశులు కలిగినటువంటి ప్రథమ పరిమాణ బీజీయ సమీకరణాన్ని రెండు చరరాశులలో ఉన్నటువంటి రేఖీయ సమీకరణము అంటారు. దీన్ని ఎలా సాధించాలో ఇప్పుడు మనం గమనిద్దాం. 2x + y = 40. అదేవిధంగా 2x = 40 - y, అదేవిధంగా y = 40 - 2x, అంతేకాకుండా 2x + y - 40 = 0. ఈ 4 సమీకరణాలు ఒకసారి బాగా గమనించండి. మీకేం కనిపిస్తుంది? అవును, ఈ 4 సమీకరణాలు కూడా ఒకే రకమైన సమాచారాన్ని మరియు ఒకే సమీకరణాన్ని సూచిస్తున్నాయి. మరి ఇందులో ఇవన్నిటి నుంచి కూడా ఇట్లాగే మనకు వివిధ రకాలుగా మనము సమీకరణాలను రూపొందించుకుంటాము. అయినప్పటికీ వీటన్నిటిని సామాన్య రూపంలో సులభంగా అర్థం చేసుకోవటానికి గాను ఈ రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణాన్ని యొక్క సాధారణ రూపాన్ని మనం ఇప్పుడు చూద్దాం. రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణం యొక్క సాధారణ రూపము ax + by + c = 0. a, bలు వాస్తవ సంఖ్యలు, a, bలు ఒకేసారి శూన్యం కావు. అంటే రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణం యొక్క సాధారణ రూపం ax + by + c = 0 అనే విషయాన్ని మీరు గమనించండి. మరొకసారి మనం ఇప్పుడు సాధించాల్సిన సమీకరణాన్ని చూడండి పిల్లలు. 2x + y - 40 = 0. దీన్ని ax + by + c = 0తో పోల్చగా దీని నుంచి a = 2, b = 1, c = -40 అవుతుంది. దీంట్లో a అనేది x యొక్క గుణకాన్ని, b అనేది y యొక్క గుణకాన్ని, c అనేది స్థిర పదాన్ని సూచిస్తున్నాయి. ఇప్పుడు ఈ సమీకరణాన్ని మరొకసారి గమనించండి. ఇప్పుడు ఈ సమీకరణం యొక్క సాధనను అంటే ఈ సమీకరణాన్ని తృప్తిపరిచే x, y అనే చరరాశుల యొక్క విలువలు అంటే వాటిని మనం వేటిగా తీసుకున్నాం? పెన్ను ధర మరియు x = పెన్ను ధర, y = పుస్తకం ధరగా తీసుకున్నాం. వాటిని కనుక్కునే విధానం ఎలాగో చూద్దాం. 2x + y = 40కి x = 2 ఒక సాధన అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? ఈ సమీకరణంలో x బదులుగా 2ను ప్రతిక్షేపించినట్లయితే 2 × 2 + y = 40 అవుతుంది. దాని నుంచి మనకు 4 + y = 40 అవుతుంది. అంటే ఇక్కడ y విలువ మనకు
తెలియదు. మరి y యొక్క అన్ని విలువలకు ఈ సమీకరణం తృప్తి చెందుతుందా? ఆలోచించండి ఒకసారి. సరిగ్గా చెప్పారు, తృప్తి చెందదు. మరి ఎలా? ఒకసారి చూద్దాం. అంటే మనము రెండు చరరాశులలో ఉన్నటువంటి రేఖీయ సమీకరణం పూర్తిగా సాధన కనుక్కోవాలి అంటే ఒక చరరాశి యొక్క విలువ తెలిస్తే సరిపోదు, రెండు చరరాశుల యొక్క విలువ మనకు అవసరము. అంటే x విలువతో పాటు y విలువ కూడా కావాలి. అంటే x యొక్క విలువ నుండి మనము y యొక్క విలువను కూడా పొందవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఒకసారి గమనించండి పిల్లలు. 2x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 40కి x ఈజ్ ఈక్వల్ టు 2 ఒక సాధన అనుకున్నట్లయితే ఇక్కడ 2 ఇంటూ 2 ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 40, 4 ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 40 అవుతుంది. మనము కిందటి తరగతులలో సామాన్య సమీకరణాల యొక్క సాధనను పక్షాంతర పద్ధతి ద్వారా నేర్చుకొని ఉన్నాము. దాని నుండి y ఈజ్ ఈక్వల్ టు 40 మైనస్ 4 y ఈజ్ ఈక్వల్ టు 36 అవుతుంది. అయితే ఇందులో x ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 36 వచ్చింది. అంటే ఈ సమీకరణానికి ఇదే సాధన అవుతుంది. ఇందులో 2 అనేది x యొక్క విలువను, 36 అనేది y యొక్క విలువను తెలియజేస్తుంది. 2 అంటే పెన్ను ధర, అంటే మన భాను కొన్న పెన్ను ధర 2 రూపాయలు అయినప్పుడు పుస్తకం ధర 46 రూపాయలు అవుతుంది. ఇందులో మరి ఈ ఒక్క ధర మాత్రమే ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. ఈ 2x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 40కి ఇంకా ఇతర సాధనలు ఏమైనా ఉన్నాయా? ఆలోచించండి పిల్లలు. ఇప్పుడు మనం దాన్ని గమనిద్దాం. x ఈజ్ ఈక్వల్ టు 5 అనేది 2x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 40కి ఒక సాధన అనుకున్నట్లయితే 2 ఇంటూ 5 ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 40 అంటే 10 ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 40, y ఈజ్ ఈక్వల్ టు 40 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 30. సాధన ఈజ్ ఈక్వల్ టు ఏమవుంది? ఇప్పుడు 5,30 అయింది. దీంట్లో 5 అనేది x యొక్క విలువను, 30 అనేది y యొక్క విలువను సూచిస్తుంది. అంటే పెన్ను ధర 5 రూపాయలు అయినప్పుడు పుస్తకం ధర 30 రూపాయలు అవుతుంది. మరి ఇలా x యొక్క ప్రతి విలువకు కూడా మనకు అనురూపంగా y విలువ వస్తుంది. దీన్ని బట్టి అంటే ఈ రేఖీయ సమీకరణ రెండు చరరాశులు కలిగినటువంటి రేఖీయ సమీకరణాలకు ఇంకా సాధనలు ఉన్నాయా ఇలా చేస్తే? అవును, ఉన్నాయి. అయితే ఇలాంటి మరికొన్ని సాధనలు చూడండి. 4,32, 6,28, 8,24, 10,20, 7,26. మరి ఇలా గణించుకుంటూ పోతే ఎన్ని సాధనలు మనం చేయగలము? చేసిన సాధనలన్నీ ఎక్కడ చూపించగలము? మరి ఈ సాధనలన్నీ మనము చూపించగలమా? ఆలోచించండి. దానితో పాటుగా మీరు మరొక విషయాన్ని కూడా ఆలోచించండి. ఇక్కడ ఏంటి? ప్రతి x విలువకు అనురూపంగా y విలువ వస్తుంది. అంటే ప్రతి x విలువకు y విలువతో కూడిన ఒక సాధన మన ముందు ఉంది. అయితే మరి ఈ సాధనను, ఇలాంటి అన్ని సాధనలు మనము ఎలా కనుగొనగలము? ఈ అనంతమైన సాధనలు ఎలా చూపగలము? మొదటగా మనకు ఈ సమీకరణం అని కాదు, ఏ సమీకరణమైనా రెండు చరరాశులు కలిగినటువంటి రేఖీయ సమీకరణానికి అనంతమైన సాధనలు ఉంటాయి. ప్రతి x విలువకి అనురూపంగా yతో వివిధ విలువలు వస్తాయి. అవి ఎలాగో చూద్దాం. మరి దీన్ని బట్టి మనకి రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణంలో ప్రతి x విలువకు y యొక్క అనురూప విలువలు ఉండి అనంతమైన సాధనలు ఉంటాయని మనకు తెలుస్తుంది. ఈ అనంతమైన సాధనలు కనుగొనటానికి గాను మనము సులభంగా చూపటానికి ఏం వాడతాం? ఒకసారి ఆలోచించండి. ఇది మీకందరికీ తెలిసినదే. అంటే దీన్ని ఏమంటాం? గ్రాఫ్ పేపర్. సరిగ్గా చెప్పారు. అయితే ఈ గ్రాఫ్ని మనము ముందు తరగతులలో నుంచే చూస్తున్నాం, వాడుకుంటున్నాం. అసలు ఈ గ్రాఫ్ అంటే ఏంటి? మరి
కదా. ఇది అన్నీ కూడా సమాన చదరాలుగా విభజించబడినటువంటి ఒక తలము. దీనికి ఇంకా ఏమని పేరు చెప్పండి పిల్లలు? అవును, కార్టీజియన్ తలమని పేరు. మరి దీనికి కార్టీజియన్ తలమని ఎందుకు పేరు? చూడండి, ఈయన రెనే డెకార్టెస్ అని ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త. ఈయన బీజగణిత భావనలను జామితీయ భావనలతో అనుసంధానం చేయవచ్చునని పేర్కొన్నాడు. ఈయన పేరు మీదుగానే మన ఆ గ్రాఫ్ తలానికి కార్టీజియన్ తలమని పేరు వచ్చింది. మళ్ళీ ఒకసారి మొదటగా ఈ గణిత శాస్త్రవేత్తను అభినందించండి. ఎందుకంటే మనకు నిత్య జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యల యొక్క సాధనను, వీటి సాధనల అనంతమైన సాధనలను కూడా గ్రాఫ్ పేపర్తో సులభంగా చూపించవచ్చు అనే విషయాన్ని తెలియజెప్పినందుకు, మనకు ఎంతో ఉపయోగకరమైన విషయాన్ని చెప్పినందుకు మనము ఈ గణిత శాస్త్రవేత్తకు అభినందనలు తెలియజేద్దాం. పిల్లలు, ఈ గ్రాఫ్ పేపర్ని మళ్ళీ ఒకసారి గమనించండి. చూడండి, దీని మీద అడ్డంగా నిలువుగా 2 రేఖలు, ఆ 2 రేఖలు సంఖ్యారేఖలు. ఈ 2 సంఖ్యారేఖలు కూడా ఎలాగున్నాయి? ఒకదానికొకటి లంబంగా ఖండించుకొని ఉన్నాయి. ఈ 2 రేఖలు లంబంగా ఖండించుకోవటం వల్ల ఆ కార్టీజియన్ తలము 4 భాగాలుగా విభజించబడింది. ఈ 4 భాగాలని మనము 4 పాదాలు అంటున్నాము. ఇందులో అడ్డంగా ఉన్నటువంటి రేఖను ఎక్స్ అక్షమని, నిలువుగా ఉన్నటువంటి రేఖను వై అక్షమని అంటున్నాము. ఈ 2 రేఖలు ఖండించుకున్న చోట ఉన్నటువంటి బిందువును మూల బిందువుగా చెప్పుకుంటాం. ఒకసారి గమనించండి, ఈ అడ్డంగా ఉన్న రేఖను ఎక్స్ అక్షమని, నిలువుగా ఉన్నటువంటి రేఖను వై అక్షమని అంటాం. ఇవి 4 పాదాలు, ఇది మూల బిందువు. తర్వాత ఈ చిత్రాన్ని గమనించండి పిల్లలు. దీంట్లో మనకి ఏముంది? ఎక్స్ అక్షం పైన వై అక్షం పైన నిర్ణీత కొలతలున్నాయి. ప్రతి చదరం కూడా 1 సెంటీమీటరు కొలతతో ఉంటుంది. ఇది నిర్దేశితమైన కొలత. ఈ 1 సెంటీమీటరు కొలతను ఎక్స్ అక్షం మీద 1 యూనిట్గా తీసుకున్నారు, వై అక్షం మీద కూడా 1 యూనిట్గా తీసుకున్నారు. అయితే మనము సాధించవలసిన సమీకరణంలోని ఎక్స్ కామా వై యొక్క విలువలను బట్టి 1 సెంటీమీటర్కు వివిధ యూనిట్లుగా దాన్ని విభజించి మన అవసరం మేరకు స్కేలును నిర్ణయించుకోవచ్చు. ఆ అవకాశం మనకున్నది. ఎక్స్ కామా వైల విలువలను బట్టి ఈ గ్రాఫ్ తలం పైన ఉన్నటువంటి ఎక్స్ అక్షం పైన వై అక్షం పైన ఉన్న 1 సెంటీమీటర్ కొలతకు మనకు అవసరమైన మేరకు దాని యొక్క స్కేలును నిర్ణయించుకొని తీసుకోవచ్చు. ఒకసారి ఈ గ్రాఫ్ను గమనించండి. ఇక్కడ ఎక్స్ అక్షం పైన ఏముంది? 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 యూనిట్లు ఉంది. అవునా? ఒకసారి చూడండి, 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 10 యూనిట్లు ఉంది. అదే వై అక్షం పైన 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 యూనిట్లు ఉంది. అంటే మనము ఎక్స్ కామా వై విలువలను బట్టి మనకు అవసరమైన మేరకు ఒక నిర్దిష్టమైన స్కేలుని మనము దీంట్లో ఫాలో కావచ్చు. అది ఇక్కడ ఈ గ్రాఫ్ కనిపిస్తుంది కదా, ఈ గ్రాఫ్ మీద స్కేలుగా ఎక్స్ అక్షం పైన 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 యూనిట్లుగా, వై అక్షం పైన 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 యూనిట్లుగా తీసుకోవటం జరిగింది. ఒకసారి మనము ఇప్పుడు సాధించవలసిన సమీకరణాన్ని మళ్ళీ ఒకసారి చూడండి. 2x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 40నే y ఈజ్ ఈక్వల్ టు 40 మైనస్ 2xగా రాయవచ్చు. కానీ అసలు ఎందుకు అలా రాయాలి? అవసరం ఏంటి? ఎందుకంటే ఆ విషయాన్ని మీరే ప్రత్యక్షంగా చూడండి. ఇక్కడ 2x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 40, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకునగా 2x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 40, 2 ఇంటూ 2 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 40, 4 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 40, వై ఈజ్ ఈక్వల్ టు 40 మైనస్ వై ఈజ్ 40 మైనస్ 4, దాని నుంచి వై ఈజ్ ఈక్వల్ టు 36
వస్తుంది. అదే ఇటుపక్క చూడండి, y = 40 - 2x తీసుకున్నప్పుడు x = 2 అనుకున్నట్టయితే y = 40 - 2x 40. అదేవిధంగా 40 - 2 × 2 ఏమొస్తుంది 40 - 4, దాని నుంచి y = 36. అంటే ఇక్కడ దీనికి తేడా ఏంటి అంటే ఈ సమీకరణంలో y = 40 - 2xలో x యొక్క విలువ నుండి సూటిగా మనం y యొక్క విలువను తెలుసుకోవచ్చు. ఇది కొంచెం మనకు సౌలభ్యంగా ఉంటుందని అనుకుంటున్నాను. అలా అని ఇలా మాత్రమే తీసుకోవాలి అని మనకి ఎక్కడ ప్రామాణికంగా లేదు. మన సౌలభ్యం కోసమే ఇలాంటి విధానాన్ని అనుసరిస్తూ ఉంటాం. వైను కర్తగా చేసి రాసుకోవటం వల్ల ఎక్స్ విలువ నుండి సూటిగా తెలుస్తుంది. అదే ఎక్స్ను కర్తగా చేసుకొని రాసుకోవటం వల్ల వై విలువ నుండి నేరుగా కనుక్కునే అవకాశం ఉంది. ఇది మనకు సాధనను సాధించటంలో కొంత సులువుగా ఉంటుంది. ఇప్పుడు 2x + y = 40కి గల కొన్ని సాధనలు మనం ఇంతకు ముందే చూసినట్లుగా 2, 36, 5, 30, 4, 32, 6, 28, 10, 20, 7, 26 ఇలా ఇంకా అనంతమైన సాధనలు ఉంటాయి చెప్పుకుంటూ పోతే చేసుకుంటూ పోతే. కానీ వీటన్నిటిని మనకు చేయాలంటే సమయం సరిపోదు కదా. వీటిని మనం సులువుగా ఒక గ్రాఫ్ మీద అనంతమైన సాధనలు ఎలా చూపించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఇందులో 2, 36లో 2 అనేది x యొక్క విలువను, 36 అనేది y యొక్క విలువను తెలియజేస్తుంది. ఇప్పుడు ఈ బిందువులను మనం గ్రాఫ్ తలంపై గుర్తిద్దాం. x యొక్క విలువను x అక్షం వెంబడి, y యొక్క విలువను y అక్షం వెంబడి గుర్తిస్తూ పోదాం. చూడండి ఒకసారి, ఇక్కడ మీరు గమనించారా, మొదటి బిందువు x అక్షం పైన 2, x అక్షం వెంబడి 2, y అక్షం పైన 36 ఈ బిందువు సూచిస్తుంది. ఆ తర్వాత 4, 32 x విలువ 4, 32, 5, 30, 6, 28, 7, 26 ఈ బిందువులు మనకు కనిపిస్తున్నాయి. 10, 20. ఇప్పుడు మనము గ్రాఫ్ తలం మీద గుర్తించినటువంటి ఈ బిందువులను ఏం చేద్దాం, కలుపుదాం. చూడండి, కలపటం ద్వారా మనకి ఏమైతుందో ఒకసారి మీరే చెప్పండి. ఏమైంది, ఒక సరళ రేఖ ఏర్పడింది. ఇలా అంటే రెండు చరరాశులలో రేఖీయ సమీకరణానికి రేఖాచిత్రాన్ని గీస్తే మనకు ఒక సరళ రేఖ ఏర్పడుతుంది. అందుకే దీనిని రేఖీయ సమీకరణము అని అన్నారు. అయితే ఈ బిందువులు, అన్ని బిందువులు అవసరమా మనకు కలపటానికి? సరళ రేఖే కదా వచ్చింది. సరళ రేఖను గీయటానికి మనకు ఎన్ని బిందువులు అవసరము? నిర్దిష్టంగా చెప్పాలి అంటే 2 బిందువులు సరిపోతాయి. ఒక బిందువు నుండి సరిగ్గా మనము గీయలేము. అయితే మనము 2 బిందువుల గుండా గీసినటువంటి సరళ రేఖ మనకు పొడిగించటం ద్వారా దాని యొక్క అనంతమైన సాధనను కనుగొనవచ్చు. అంటే 2 చరరాశుల్లో రేఖీయ సమీకరణం అని కాదు, కానీ ఒక సరళ రేఖను గీయాలి అంటే మనకు కనిష్టంగా 2 బిందువులు, గరిష్టంగా ఎన్ని బిందువులైనా కావాలి. దీని నుంచి మనము అంటే ఇప్పుడు ఈ బిందువులను కలపటం ద్వారా మనకు రేఖీయ సమీకరణం యొక్క అనంతమైన సాధనలు ఎలా చూడాలో చూద్దాం. ఇప్పుడు ఈ సరళ రేఖ అనంతమైన బిందువులను కలపటం ద్వారా ఏర్పడినటువంటి సరళ రేఖ. ఈ సరళ రేఖ మనకు 2x + y = 40 యొక్క రేఖాచిత్రంగా చూస్తున్నాం. మరి దీని మీద ఉన్నటువంటి ప్రతి బిందువు దీనికి సాధన అవుతుంది. అవునా? మరొకసారి గమనించండి. అదే విషయాన్ని ఏదైనా ఒక బిందువును తీసుకొని ఇప్పుడు మనము చూద్దాం. పిల్లలు ఒకసారి ఇది చూడండి. 2 చరరాశుల్లో రేఖీయ సమీకరణం ఎల్లప్పుడూ ఒక సరళ రేఖను సూచిస్తుంది. అందుకే ఈ సమీకరణాన్ని రేఖీయ సమీకరణం అంటున్నాం. అంటే సరళ రేఖ అనేది ఏంటి? ఒక అనంతమైన బిందువుల సమూహం. ఆ సమూహాన్ని మనము అంటే అందులో అనంతమైనటువంటి బిందువులు ఉన్నట్టే ఈ అనంతమైన బిందువులన్నీ కూడా మన తీసుకున్నటువంటి రేఖీయ సమీకరణం యొక్క సాధన
అవుతాయి. అది ఎలాగో చూద్దాం. ఒకసారి ఇక్కడ ఈ బిందువును గమనించండి పిల్లలు. 8,24 ఇది సరళ రేఖ మీద ఉన్నటువంటి ఒక బిందువు. మనం ఏదైనా ఒక బిందువుగా దీన్ని తీసుకున్నప్పుడు అంటే ఇది 8,24లో 8 అనేది x యొక్క విలువను, 24 అనేది y యొక్క విలువను సూచిస్తుంది. ఈ 8,24 ఒక సాధన అవుతుందా? మనం తీసుకున్నటువంటి 2x + y = 40 అనే రేఖీయ సమీకరణానికి సాధన అవుతుందా కాదా చూద్దాం. ఒకసారి దీన్ని చూడండి పిల్లలు. x, y = 8,24ను 2x + y = 40లో ప్రతిక్షేపించగా 2 × 8 + 24 = 40 అంటే 16 + 24 = 40. 40 40 అవుతుంది. అంటే సరళ రేఖ మీద అంటే ఇప్పుడు 8,24 అనే సరళ రేఖ మీద ఉన్నటువంటి బిందువు ఆ రేఖీయ సమీకరణానికి సాధన అవుతుంది. ఇలాగే ఆ రేఖ మీద ఉన్నటువంటి ఏ బిందువు అయినా కూడా ఆ రేఖీయ సమీకరణానికి సాధన అవుతుంది. ఇప్పుడు గ్రాఫ్ ద్వారా రెండు చరరాశుల యొక్క రేఖీయ రేఖాచిత్రం ద్వారా మనకు దీనికి ఉన్నటువంటి అనంతమైన సాధనలు చూపవచ్చు. అంటే ఈ సరళ రేఖ మీద ఉన్నటువంటి ప్రతి బిందువు కూడా దీనికి సాధన అవుతుంది. ఆ విషయాన్ని ఇప్పుడే చూసాం కదా. మరి ఇప్పుడు మరో విషయాన్ని చూద్దాం. ఇప్పుడు ఈ రేఖాచిత్రాన్ని గమనించండి. ఇప్పుడు మరి ఈ సరళ రేఖ మీద ఉన్నటువంటి ప్రతి బిందువు కూడా మనకు సాధన అవుతుంది అన్నా. మరి ఈ సరళ రేఖ మీద లేనటువంటి ఏదైనా ఒక బిందువు సాధన అవుతుందా చూద్దాం. ఈ బిందువును గమనించండి. ఈ బిందువు మనకి 5,10 అనే ఈ బిందువు మనకిక్కడ ఏముంది? ఈ బిందువు అంటే 5,10 x యొక్క విలువ 5, y యొక్క విలువ 10 అయినప్పుడు ఈ 2x + y = 40కి ఇది సాధన అవుతుందా లేదా ఒకసారి చూడండి. x = 5, y = 10 సాధనగా అనుకుంటే 2x + y = 40, 2 × 5 + 10 = 40 అంటే 10 + 10 = 40, 20 = 40 వస్తుంది. అంటే ఇది తప్పు. 20 ఈజ్ నాట్ ఈక్వల్ టు 40 అంటే x = 5, y = 10 అనేది సాధన కాదు. అంటే అర్థం ఏంటి? సరళ రేఖ మీద లేనటువంటి ఏ బిందువు కూడా రేఖీయ సమీకరణమునకి సాధన కాదు. సరళ రేఖ మీద ఉన్నటువంటి బిందువేమో సాధన అవుతుంది. సరళ రేఖ మీద లేనటువంటి బిందువు ఆ రేఖీయ సమీకరణానికి సాధన కాదు. ఇప్పుడు మనము రేఖీయ సమీకరణానికి గ్రాఫ్ పద్ధతిలో ఎలా రేఖాచిత్రాన్ని గీయాలో చూసాము. వాటి యొక్క అనంతమైన సాధనలు ఎలా చూపాలో చూసాము. అయితే ఇక్కడ మన ముందు మరొక సమీకరణం ఉంది. 2x - y = 6 అనే ఈ సమీకరణాన్ని కూడా మనము మొదటగా ఫస్ట్ రేఖాచిత్రం గీద్దాం. ఈ రేఖాచిత్రం గీయాలి అంటే మనకి ఏం కావాలి? ఈ సమీకరణానికి సాధనలైనటువంటి 2 బిందువులు కావాలి. ఈ 2 బిందువులను ఎలా కనుగొనాలో ఒకసారి చూడండి. x - y = 6 అనే సమీకరణంలో y = 2x - 6 ఇలా మనము yని మొదటగా రాసుకున్నట్లయితే x = 0 తీసుకుంటే y = 2 × 0 - 6, 0 - 6 దాని నుంచి y = -6 వస్తుంది. అప్పుడు సాధన 0, -6 అవుతుంది. అదేవిధంగా x = 3 తీసుకుంటే y = 2 × 3 -6 అంటే 6 - 6 దాని నుంచి y = 0 వస్తుంది. అంటే దీని యొక్క సాధన x, y = 3, 0గా వస్తుంది. ఇప్పుడు మనము రేఖీయ సమీకరణానికి రేఖాచిత్రాన్ని గీయటానికి కావలసిన 2 బిందువులు మనకు వచ్చాయి. అవేంటి? 0, -6, 3, 0. ఇప్పుడు వీటి ఆధారంగా ఈ విద్యార్థి ఎలా గ్రాఫ్ పద్ధతిలో అనంతమైన సాధనలను చూపుతున్నాడో ఒకసారి చూద్దాం. మొదటగా గ్రాఫ్ పేపర్ మీద ఈ విద్యార్థి అక్షాలను గీస్తున్నాడు.
ఇప్పుడు x అక్షాన్ని గీస్తున్నాడు. మూల బిందువును గుర్తిస్తున్నాడు. ఇప్పుడు x x డాష్ x అక్షంగా, y y డాష్ y అక్షంగా గుర్తించాడు. ఇప్పుడు ఈ విద్యార్థి 1 సెంటీమీటర్ = 1 యూనిట్ కొలతతోటి x అక్షంపై గుర్తిస్తున్నాడు. అలాగే y అక్షం పైన కూడా 1 సెంటీమీటర్ = 1 యూనిట్ కొలతతో సంఖ్యలను గుర్తిస్తున్నారు. x అక్షం యొక్క ఎడమవైపు భాగంలో రుణ సంఖ్యలను గుర్తిస్తున్నాడు. అలాగే y అక్షం యొక్క దిగువ భాగంలో 1 సెంటీమీటర్ = 1 యూనిట్ కొలతతో రుణ సంఖ్యలను గుర్తిస్తున్నాడు. ఇప్పుడు స్కేలుని రాస్తున్నాడు. ఏదైతే తాను తీసుకున్నాడో స్కేలు x అక్షం పైన 1 సెంటీమీటర్ = 1 యూనిట్ కొలతను తీసుకున్నాడో దానిని రాస్తున్నాడు. అలాగే y అక్షం పైన 1 సెంటీమీటర్ = 1 యూనిట్ కొలతను తీసుకున్నారు. ఇప్పుడు 0 - 6 బిందువును గుర్తించాడు. x అక్షం వెంబడి 0, y అక్షం వెంబడి -6 బిందువును గుర్తించాడు. ఆ తర్వాత 3, 0 బిందువును గుర్తించాడు. x అక్షం పైన 3, y అక్షం వెంబడి 0ను గుర్తించి ఆ రెండు బిందువుల గుండా సరళ రేఖను గీశాడు. ఇప్పుడు ఏదైతే సరళ రేఖ గీశాడో అది 2x - y = 6 యొక్క రేఖాచిత్రంగా మనం చూడవచ్చు. ఈ సరళ రేఖ మీద ఉన్నటువంటి ప్రతి బిందువు కూడా సాధన అవుతుంది. ఇప్పుడు మరొక సమస్యను గమనించండి పిల్లలు. ఒక ఎలక్షన్లో 60% ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనికి సరిపడు రేఖాచిత్రాన్ని గీసి దాని నుంచి క్రింది వానిని కనుగొనాలి. 1200 మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్న మొత్తం ఓటర్లు ఎంతమంది? మొత్తం ఓటర్ల సంఖ్య 800 అయినట్టయితే ఓటు హక్కు వినియోగించుకున్న వారు ఎంతమంది? అయితే మరి ఈ సమస్యను ఎలా సాధించాలి? ఈ సమస్యకు సంబంధించిన సమాచారానికి మొదటగా మనము ఒక సమీకరణాన్ని రూపొందించుకోవాలి. ఇక్కడ మొదట ఇవ్వబడినది ఏంటి, ఏం కనుక్కోవాలి, ఎలా కనుక్కోవాలి? ఇవ్వబడినటువంటి సమాచారాన్ని ముందుగా సమీకరణ రూపంలో రాయటం చూడండి. మొత్తం ఓటర్ల సంఖ్య = x అనుకున్నట్లయితే ఓటు హక్కు వినియోగించుకున్న వారి సంఖ్య y అనుకున్నట్లయితే ఓటు హక్కు వినియోగించుకున్న వారు 60%. ఎందులో 60%? మొత్తం ఓటర్లలో 60%. అంటే y = 60/100 × x అవుతుంది. దాని నుంచి y = 3x/5 అవుతుంది. లేదా దీనిని 3x - 5y = 0గా రాసుకోవచ్చు. మరి ఈ సమీకరణానికి సాధనలు ఎలాగున్నాయో చూద్దామా. మరి y = 3x/5కి x = 5 ఒక సాధన అనుకుంటే y = 3 × 5/5 y = 3 అవుతుంది. సాధన 5, 3 అవుతుంది. అదేవిధంగా x = 10 తీసుకున్నట్లయితే y = 3 × 10/5 y = 6 అవుతుంది. అప్పుడు సాధన 10, 6 అవుతుంది. ఈ రెండు బిందువులను ఆధారంగా ఇక్కడ ఒక విద్యార్థి మనకు రేఖాచిత్రాన్ని గీస్తున్నాడు. చూడండి అది ఎలా గీస్తున్నాడో గమనిద్దాం. అక్షాలు గుర్తించాడు, తర్వాత మూల బిందువును, ఆ తర్వాత బిందువులను,
బిందువులను గుర్తిస్తున్నారు. y అక్షంపై కూడా గుర్తించాడు. ఇలా గీసి ఆ 2 బిందువులను గుర్తించి ఒకసారి రేఖాచిత్రాన్ని గీసిన విధానం చూడండి పిల్లలు. ఇక్కడ మనకు y = 3x/5 యొక్క రేఖాచిత్రం వచ్చింది. ఈ రేఖాచిత్రంలో మనకి ఏం అడిగాడు అక్కడ? మనకు y అక్షం పైన ఓటు హక్కు వినియోగించుకున్న వారి సంఖ్య ఉంది. మనకు ఓటు హక్కు వినియోగించుకున్న వారు 1200 అయినట్లయితే దాని యొక్క అంటే మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత అన్నాడు. అయితే మనం ఇక్కడ తీసుకున్నప్పుడు x అక్షం మీద 1 సెంటీమీటర్ = 1 యూనిట్గా తీసుకున్నాం. అయితే మరి మనకు 1200 మంది ఓటర్లు కావాలంటే 1 సెంటీమీటర్ = 200 యూనిట్లు అనుకున్నట్లయితే మనకిక్కడ ఏమొస్తుంది అంటే 6 దగ్గర 1200 మంది ఓటు హక్కు వినియోగించుకున్న వారి సంఖ్యను సూచిస్తుంది. అక్కడి నుంచి x అక్షానికి సమాంతరంగా ఒక రేఖను గీస్తే ఈ సరళ రేఖను అంటే y = 3x/5 యొక్క సరళ రేఖను ఎక్కడైతే తాకుతుందో అక్కడ మనకి ఏమైతుంది? అక్కడ ఉన్నటువంటి x విలువ మనకి కావలసిన సమస్య యొక్క పరిష్కారాన్ని తెలిపడుతుంది. అక్కడ మనకు 10 అవుతుంది. ఈ 10 అనేది ఏంటి? 10 ఇంటూ అంటే 1 సెంటీమీటర్ = 200 యూనిట్లుగా తీసుకుంటే మొత్తం ఓటర్ల సంఖ్య 200. అదేవిధంగా ఓటు హక్కు మొత్తం ఓటర్ల సంఖ్య 8 అంటే మనకి 1 సెంటీమీటర్ = 200 యూనిట్లు కాబట్టి 4 × 200 800 అయిన దగ్గర ఇక్కడ 2.4గా ఉంది. అంటే 480 అవుతుంది. ఈ విధంగా గ్రాఫ్ పద్ధతి ద్వారా మనము వివిధ సాధనలను కనుగొనవచ్చు. ఒకసారి దీనిని చూడండి. ఇప్పుడు మనము ఈ పద్ధతిలో సాధించాం కదా, దీని ఆధారంగా మీరు ఈ ఇంటి పనిని ఒకసారి కనుగొండి. ఈ కింద కొన్ని రేఖీయ సమీకరణాలు ఉన్నాయి, అందరూ నోట్ చేసుకోండి పిల్లలు. 3x + 5y = 15, 2x + 3y = 12. ఈ రెండిటికి రేఖాచిత్రాలను గ్రాఫ్ పద్ధతిలో సాధించి వాటి యొక్క అనంతమైన సాధనలు మీ తరగతి గది గణిత ఉపాధ్యాయునికి సూచించండి. ఆ తర్వాత చూపించిన తర్వాత x - y = 2 అనే రేఖాచిత్రాన్ని గీసి x = 4 అయిన y విలువను, y = -3 అయిన x విలువను కనుగొనండి. ఈ విలువలను గ్రాఫ్ పద్ధతిలో కనుగొని మీరంతా మీ గణిత ఉపాధ్యాయునికి చూపించి అతని ద్వారా మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే నివృత్తి చేసుకోండి. పిల్లలు తప్పనిసరిగా మీ అందరూ ఈ రేఖీయ సమీకరణాలను మీరు ఎలా సాధించాలో చూశారు కదా, అదే పద్ధతిలో ఈ ఇంటి పనిని చేయండి. చేసి రేపు తరగతి గదిలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే నివృత్తి చేసుకోండి. దానికి మన పాఠ్యపుస్తకాన్ని బాగా వినియోగించుకోండి. దాంట్లో ఇంకా మనకు కావాల్సిన ఎంతో సమాచారం పొందుపరచబడి ఉంది. దాన్ని 1కి 2 సార్లు చదువుకున్నట్లయితే తప్పనిసరిగా మనం వచ్చు. దీనితో పాటుగా మీకు నిత్య జీవితంలో ఎదురయ్యే కొన్ని సమస్యలను రూపొందించుకొని వాటికి సొంతంగా తయారు చేసుకుంటారని ఆశిస్తున్నాను. పిల్లలు మీకు ఇలాంటి నుంచి ఈ ఇంటి పనిని చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చేస్తారు కదా?